పూర్తిగా బీఆర్ఎస్ పూర్తిగా తెలంగాణలో కనుమరుగు కాబోతుంది. బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం కాబోతుంది. హరీష్ రావు బీజేపీలో చేరబోతున్నారు. ఇక మిగిలేది ఎవరు ఉండరు అక్కడ, కేసీఆర్ కేటీఆర్ తప్ప అని కాంగ్రెస్ నాయకుల కామెంట్స్కి మీరేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు మైండ్గా ఈ రోజు కాదు కదా మేడం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కంచర్లో చాలాసార్లు వాళ్ళు బ్లాక్ మెయిల్స్ ఆ రకంగా మాట్లాడారు. నిన్ను అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు, మీ పార్టీలో ఎవరు ఉండరు, మీరు కేసీఆర్ గారు ఉండరు, ఎవరు ఉండరు అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు. ఎవరున్నారనే కాంచాలి ఇవాళ 88 సీట్లతో 2 సార్లు అధికారాన్ని తీసుకునే కాడికి ఇవాళ మా పార్టీ ఎదిగింది. కాబట్టి మా పార్టీకి ఎవరెన్ని మాట్లాడినా ఒక ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా మాట్లాడినా, నాయకుల మధ్య సమన్వయం లేదని చెప్పి బయట వాళ్ళు మాట్లాడినంత మాత్రాన మా నాయకులు ఎవరు పార్టీ విడిచి వెళ్ళిపోరు. ఎన్నోసార్లు హరీష్ రావు గారు వచ్చి కామెంట్ చేశారు. హరీష్ రావు గారు ఇప్పుడు బయటకు వెళ్ళారండి, అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా, కేసీఆర్ గారు ఏదంటే హరీష్ రావు గారు అదంటారు. ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలో స్పిట్ తీసుకురావాలనే ఒక ఆలోచనతో చాలామంది నాయకులు వేచి చూస్తున్నారు. కానీ అవకాశం ఈ పార్టీ లేదు, అందరూ సమైక్యంగా ఒకటే విధానం మీద ఉన్నారు కాబట్టి మాకేమీ ఇబ్బంది లేదు. మీరు ఇబ్బంది లేదంటున్నారు, కానీ రోజుకొక నాయకులు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు కామెంట్స్ కూడా చేస్తున్నారు. 6 చొప్పున వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఎంతమంది వేరు మేడం? 39 మంది మా పార్టీలో గెలిస్తే ఇప్పటి వరకు వాళ్ళు ప్రతిరోజు బ్లాక్మెయిల్ వేసి బెదిరించి బతిలాడి వాళ్ళు రకరకాల నజరాలు ప్రకటించి వ్యక్తిగతంగా వాళ్ళకి అవసరాలు తీస్తామని చెప్పి హామీలు ఇస్తే ఇప్పటివరకు పోయిన వాళ్ళు 7 మంది వేరు. ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ పోతానికి గ్యారంటీ ఉన్నది, వాళ్ళు ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఉప ఎన్నికలు ఎదుర్కొనే దమ్ము వాళ్ళకు లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికలు కొత్త కాదు, కానీ ఇవాళ ఉప ఎన్నికలు పోవాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడుతున్నారు కాబట్టి చాలామంది వీళ్ళని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మా పార్టీకి ప్రజలు ఆదరణ కనుక లేకపోతే ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో, ఇదే దానం నాగేందర్ గారు కానీ కడియం శ్రీ గారు కానీ ఎవరైనా కానీ వాళ్ళు రాజీనామా వేసి ఎన్నికలు రమ్మని చూద్దాం. డిపాజిట్లు గల్లంత అయితే వాళ్ళకు ఇవాళ ప్రజల్లో కూడా ఘోరమైన వ్యతిరేకత ఇవాళ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళే ప్రామిస్ ఇచ్చారు, వాళ్ళే మాట తప్పారు. ఎన్నికల ముందు ఎన్నో మీటింగ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, మా పార్టీలకి వెళ్ళి ఎవరైనా ఎమ్మెల్యేలు పార్టీలు మారితే రాళ్లతో కొట్టండి అని చెప్పి పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎమ్మెల్యేలను జైలు చెప్పించుకున్నారు. సో ఇప్పుడు పార్టీ ఫిరాయింపులని మీరు వ్యతిరేకిస్తున్నారా, సమర్థిస్తున్నారా? మేడం, మా పార్టీలో విలీనమయ్యారు. తెలుగుదేశం పార్టీ మా పార్టీలో శాసనసభ పక్షం మాదంలో విలీనమైంది. బీఎస్పీకి 2 శాసనసభ్యులు ఆ రోజు కోనప్ప గారు ప్లస్ ఇంద్రకిరణ్ రెడ్డి ఐక్యరెడ్డి గారు గెలిస్తే వారు మా పార్టీలో విలీనమైపోయారు. ఎవరైనా విలీనం చేసుకుని తప్ప మేమేం పార్టీ ఫిరాయింపులో పాల్పడలేదు. రాజ్యాంగబద్ధంగా మా పార్టీలో విలీనమైపోయారు. ఆ పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? బీఆర్ఎస్ పార్టీ మొత్తం అలా విలీనమయ్యే పరిస్థితి కనిపిస్తుందా? ఇవాళ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఇవాళ బతిలాడుతున్నారు. ఆయన కూడా మా పార్టీ చెక్కు చెదిరి మా పార్టీ చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా వాళ్ళు సంధివ్వట్లేదు. ఏదో కొద్దిమంది అవకాశవాదులు వాళ్ళు వీళ్ళు వెళ్ళిపోతారు తప్ప అందరూ ఇవాళ మా పార్టీలోనే ఉంటారు.